ఇప్పుడంటే అందరికీ ఫోన్లు అవే వచ్చినాయి, అప్పుడు లేకుండే మనకి. సో అప్పుడు ఎట్లుంటుండే మన లైఫ్, ఎంత క్యూట్గా ఉంటుండే అని చెప్దాం, అట్లా స్టార్ట్. వండర్ఫుల్. శివాజీ సార్. సార్ యాక్చువల్గా చెప్పాను కదా, చూడలేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మా సైన్స్ టీచర్ అనమాట టిల్ అవర్ హై స్కూల్. సో అందుకే ఆ క్యారెక్టర్ మీరు ఆయన కూడా ఈజ్ నో వన్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు వాచ్ ద కంటెంట్. సార్ అయితే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన చాలామంది సీజన్ 1 నుంచి ఇవాళ వరకు బయటకు వచ్చి పెద్ద హిట్లు కొట్టాలని చాలా తాపత్రయపడ్డారు, కానీ ఎవరి వల్ల అంత కాలేదు. అంటే ఆ బిగ్ బాస్ ఫేమ్ని వాడుకోవటం అనాలా, లేకపోతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఆ రీచ్ని తీసుకెళ్ళలేకపోయారు. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ డిడ్ ఇట్ వెరీ వెల్. సో ఈ సక్సెస్ని దేనికి అట్రిబ్యూట్ చేస్తారు మీరు? అంటే ఈజ్ ఇట్ లక్ అనాలా, లేకపోతే మీ ఒక డిజిటల్ టీమ్ని మీరు బాగా మెయింటైన్ చేశారు, వాట్ మీ ఫ్యాన్స్ని మీరు బాగా మెయింటైన్ చేశారు అనాలా, ఎట్లా తీసుకోవాలి దీన్ని? అన్నిటికీ ఒకటే సమాధానం, కంటెంట్ బాగుంటే మనం ఏం చేయవసరం లేదు. న్యాయంగా అయితే బాగున్నప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తే దీని రీచ్ పెరుగుతుంది. ఇంకోటి, బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి హీరోగా చేసిన ఏ ఆర్టిస్టు వెళ్ళలేదు నాకు తెలిసి. అంటే ఇన్ని సినిమాలు చేసిన ఒక ఆర్టిస్టు వెళ్ళలేదు. బట్ నేను అది అసలు ఆలోచించలేదండి. దానికి దీనికి అసలు సంబంధం లేదు. బిగ్ బాస్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని ప్రేమించినప్పుడు డెఫినెట్గా నీది ఒక సిరీస్ అని సినిమా కానీ వచ్చిందంటే ఎంతో కొంత దాని ఇంప్రెషన్ ఉంటుందండి, అనుమానం ఏం లేదు. కానీ మై ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. కంటెంట్ వల్లనే ఇది సాధ్యం. ఇంకోటి కూడా నేను మనకి తెలుగులో ఓన్ ప్లాట్ఫామ్స్ అంటే మనది ఈటీవీ విన్ ఓన్ ప్లాట్ఫామ్, ఐ మీన్ తెలుగు, అలాగే ఆహా, వీళ్ళందరికీ ఇప్పుడు చూడండి, మీరు టీవీలో చూసినా కూడా జబర్దస్త్ ఒక చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్. సో నేను జెమినీలో వర్క్ చేసే టైంలో మేడంది ఒక సిరీస్ వచ్చేది ఈటీవీ మన జెమినీలో. మేడం ఏంటది మీరిద్దరు చేసింది? నేను మర్చిపోయాను, అది పృథ్వీ మీరు చేశారు, ఆలుమగలు, రమణి వర్సెస్ రమణి. ఎంత పెద్ద హిట్ అండి. నేను అంటాను మన ఓన్ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి సిరీస్, ఇలాంటి కంటెంట్ కనుక, రమణి వర్సెస్ రమణీలు అనేది ప్రతిరోజు మన ఇంట్లో మన వైఫ్, మన హస్బెండ్, పిల్లలు, ఇది నాకు తెలిసి ఇంతకన్నా మంచి అప్రోచ్ ఇంకా లేదండి. ఛాన్స్ రాదు, నిజంగా చెప్తాను. ఈ ఎంతసేపు కొరియన్ ఎక్స్పీరియన్సు, హాలీవుడ్ ఎక్స్పీరియన్సు, ఇది కేవలం మీకు దొరికేది కొంచెంసేపు మీ బ్లడ్ ప్రెషర్ పెరిగేటటువంటి కాకుండా హాయిగా బయట నుంచి టెన్షన్స్. మన రెగ్యులర్ లైఫ్లో మనం బతకడానికి రకరకాల టెన్షన్స్, చాలా ప్రెషర్స్, మన సరౌండింగు, మనం చేసే జాబ్ అన్నిటికీ ఉంటుంది. ఒక్క ఇదేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఒక స్ట్రెస్ బస్టరు, పిల్లలు, దాని తర్వాత టీవీ పెడతాం. మనం టీవీ పెడతాం. వాడికి కావాల్సింది ఏంటప్పుడు? మర్డర్ చేసే సీన్లు కాదు, లేదంటే థ్రిల్లర్స్ కాదు. వాడికి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్. నా దృష్టిలో, నేనైతే నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను. మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ వేలో ఆలోచిస్తే అవి థ్రిల్లర్స్ క్రియేట్ చేయటం పెద్ద కష్టమైన పని కాదేమో, కానీ మన లైఫ్ని క్రియేట్ చేయటం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది దాని రీచ్ కూడా చాలా తొందరగా ఉంటుంది. ఇంట్లో కూడా అందరూ ఈ థ్రిల్లర్స్ ఇవి చూడరు పాపం. నాకు తెలిసి అయితే ఈ ప్లాట్ఫామ్స్లో, చాలా ప్లాట్ఫామ్స్లో కూడా మొబైల్లోనే స్టూడెంట్స్, పిల్లలు వీళ్ళు మాత్రమే చూస్తారని నేను ఎక్కువ అనుకుంటా. 10% ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది చూస్తారు. అది మిస్ అయిపోతున్నాయేమో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అందుకే ఎందుకు ఫస్ట్లో ఒక భూమ్ లాగా వచ్చి ఇప్పుడు మళ్ళీ కంటెంట్ని కొనటం ఆపేశారు? ఎందుకు? రీజన్ ఏంటి? బికాస్ మొనాట్నీ వచ్చింది. మొనాట్నీని బ్రేక్ చేయగలిగింది #90s. అందుకే అందరికి కూడా ఈటీవీ విన్ అనే యాప్ ఎవరు బాగుంది అని అంటే, ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్ కొనుక్కోవడానికి 2 కిలోమీటర్లైనా వెళ్తాం. ఎందుకు వెళ్తాం? మనకు కావాల్సిన సెల్ ఫోన్ అక్కడ ఉంది. సో ఇది కూడా అంతే. కంటెంట్ బాగుంది అని అంటే నీ ప్లాట్ఫామ్ కొత్తదా పాతదా ఏమీ చూడరండి, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఆ వేలో ఇప్పుడు ప్రైమ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకున్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ, నా దృష్టిలో ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్ను మించిన సక్సెస్ రాదండి. ఎన్ని తరాలైనా సరే మీరు రాసి పెట్టుకోండి. ఇదే ఒక 20 ఏళ్ల తర్వాత 2000 అని పెట్టి #2000 అని పెట్టినా, #220 అని పెట్టినా మళ్ళీ ఆడుతుంది సార్.
సార్ అంటే ఆన్ ఏ డిఫరెంట్ నోట్, మీరు బిగ్ బాస్ హౌస్లో పాజిటివిటీ ఎంత వచ్చిందో, మిమ్మల్ని చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీకు నెగిటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. నాకు తెలుసు 30% 40% నెగిటివ్ ఇమేజ్ కూడా ఉందంటే ఫస్ట్ నుంచి యూ ప్లేడ్ ఏ వన్ సైడెడ్ గేమ్, ఒకళ్ళనే కొంతమంది సపోర్ట్ చేశారు, మిగిలిన జోడింగ్ చేశారు. సో బయటకు వచ్చినప్పుడు వెన్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ వాట్ ఎవర్ నెగిటివ్ థింగ్ మీ ఏదైతే వచ్చిందో, యూ డింట్ హర్డ్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అసలు నెగిటివ్ అనేది లేదండి, నెగిటివ్ అనేది అసలు లేనే లేదు. నేను అసలు బిఫోర్ బిగ్ బాస్ నా మీద నాకు తెలిసి 50% నెగిటివిటీ ఉండేది. ఎందుకు? శివాజీ అరుస్తాడు, శివాజీ దుర్మార్గుడు, శివాజీ వాడు దొంగ, ఇవన్నీ ఉండేవి. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అది కాదు. బిగ్ బాస్ హౌస్లో నేనేదో అంత ముందు కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ కర్మ అనేది మాత్రమే అనుకుంటా. బయటకు వచ్చినాక మీరన్న 30% ఫీల్ అవుతుంది ఏంటో తెలుసా? మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కొట్టుకున్నప్పుడు వచ్చే నెగిటివిటీ తప్పితే శివన్న అనేది రాదు సార్, సమస్య లేదు. శివన్న అన్న పేరు అయితే రాదు. ఇది చుట్టాలు కొట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు. శివాజీ శివన్న రెండు ఒకే క్యారెక్టర్స్ అండి. కాదు, ఇట్ టేక్స్ టైం, కొంత టైం పట్టింది నా గురించి తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ బిగ్ బాస్, అంతకన్నా నేనేం చెప్పలేను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. మౌలి ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ టాక్స్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. అయితే ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బిలీఫ్ ఉంది, ఒక వేగ్ బిలీఫ్ ఏంటంటే క్రిటిక్స్ కాంట్ బికమ్ గుడ్ డైరెక్టర్స్ అని, అట్లానే క్రిటిక్స్ కాంట్ బికమ్ యాక్టర్స్ అని చెప్పి. సో యూ బ్రోక్ దట్ మోల్. చాలా షార్ట్ ఫిల్మ్స్ యూస్ టు రివ్యూ, చాలా ఫన్నీగా హ్యూమరస్గా చీల్చి చెండాడుతూ ఉండేవాడు. అవన్నీ అవి చేస్తూ అగైన్ క్రియేటివ్ సైడ్ వచ్చి ప్రూవ్ చేసుకోవడం అంటే ఇట్స్, ఎందుకంటే ఫిల్మ్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు కూడా 80% అందరూ రైటర్స్ డైరెక్టర్స్ అవ్వాలని వచ్చిన వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది యాక్టర్స్. సో యూ బ్రోక్ దట్ మోల్డ్ యాక్చువల్లీ. అంటే వెన్ యూఆర్ అప్రోచింగ్ ఇట్, సమ్ వన్ గేవ్ ఎనీ కాషన్? ఇన్ని రోజులు క్రిటికల్గా చాలా షార్ట్ ఫిల్మ్స్ని వాటిని నేను ఇలా రివ్యూ చేసావు కాబట్టి, వెన్ యు ఆర్ మేకింగ్ సమ్ కంటెంట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ గానే ఏమన్నా ఇచ్చారా, లేకపోతే యూ వెంట్ అవుట్ విత్ యువర్ గట్ ఫీలింగ్? దట్ ఓన్లీ రియలీ హెల్ప్డ్ అండి. ఎందుకంటే వాటిలన్నీ రివ్యూ చేస్తూ అలా ఖచ్చితంగా చేయకూడదు అని ఒక లైన్ అయితే ఉండేది. సో డూయింగ్ బెటర్ కాంటెంట్. నా పాత యూట్యూబ్ వీడియోలు చూసుకున్నట్టయితే పాతవి ఏముండవు, సోదిలా ఉంటాయి, అలా కూర్చొని అలా నడుచుకుంటే వెళ్ళేదేదో వ్లాగ్స్ ఉంటాయి. అట్లా నుంచి మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ కాంటెంట్ చూసినట్టయితే ఈజీగా తెలుస్తుంది ద అప్గ్రేడ్ ఆఫ్ కాంటెంట్, నా ఎడిటింగ్ స్టైల్ కానీ, ద రైటింగ్ కానీ, ఎవ్రీథింగ్. సో అలా ఇంచుగా నేర్చుకొనే ఇక్కడ వరకు వచ్చాను ఐ ఫీల్. So I'll be continuing that. ఎక్కడన్నా మీ ఐడియాస్ డైరెక్టర్ బై ఇంటూ యువర్ ఐడియాస్? మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే డైరెక్టర్ తీసుకున్నారా, లేకపోతే డైరెక్టర్ చెప్పింది మీరు చేసుకున్నారా? ఎవ్రీ యాక్టర్ ఇంప్రూవైజ్ అండి నార్మల్గా సెట్లో. అది నేను ఖచ్చితంగా నేను కూడా ఎంతో కొంత ఇంప్రూవైజ్ చేస్తా. అది డైరెక్టర్ ఓకే అంటే ఓకే చేస్తాం, లేకపోతే లేదు, అంతే. ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. ఇది రామోజీరావు గారు పర్సనల్గా నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. అంటే ఈవెన్ మీడియాలో చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. మీరు కానీ నితిన్ గారు కానీ ఎక్కువ లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కువ అదే రామోజీరావు గారికి థ్యాంక్స్ చెప్తారు మీరు. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, జస్ట్ ఒక లేమేన్ డౌట్, రామోజీరావు గారు అంటే ఇది యాజ్ ఎ ప్రోటోకాల్ చెప్తున్నారా, లేకపోతే రామోజీరావు గారి రోల్ ఈటీవీ పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ, లేకపోతే టీవీలో కానీ, ఇప్పుడు విన్ ప్లాట్ఫామ్లో కానీ డే టు డే అఫైర్స్లో ఆయన రోల్ ఎలా ఉంటుంది ఏంటి? సో డే టు డే అఫైర్స్లో అయితే ఉండదండి. అంటే